మార్నింగ్ అందరికీ. నేను సుధాకర్ పరుచూరి. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో ఉదయం మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్లో నిరంతరం యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ఉంటాను. ప్రస్తుతం దేశ పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు ఆధారంగా యూట్యూబ్ని ఎందుకు రన్ చేయాలనేది మన విశేషాన్ని గమనిద్దాం. ఒకటి, దేశవ్యాప్తంగా యూట్యూబ్ ఛానల్స్ ప్రపంచం మొత్తం మీద కొన్ని లక్షలాది ఛానల్స్ని రన్ చేయబడుతున్నవి. వాటి వల్ల ప్రయోజనం ఏందో తెలుసుకున్నాం. కరోనా సమయంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా, కరోనా టైంలో ఉద్యోగ సమస్యలు ఎక్కువ ఏర్పడినవి. అప్పుడు కొంతమంది యువత యూట్యూబ్ ఛానల్స్ ద్వారా సక్సెస్ అయ్యి కొంత ఎర్నింగ్ చేయగలిగారు. అలా చేయగలిగిన వారికి ఇప్పుడు యూట్యూబ్ ఒక చిన్న షాక్ లాంటిది ఇవ్వబోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే 2027 ఫిబ్రవరి 1న యూట్యూబ్ ఛానల్ తన రన్నింగ్ అవర్స్ని, ప్రేక్షకులు చూసే రన్నింగ్ అవర్స్ని 4000 గంటల్లో మనం యూట్యూబ్ ఛానల్లో రన్నింగ్ అయ్యి సక్సెస్ అవ్వగలుగుతాం. కానీ వచ్చే సంవత్సరం నుంచి 2027 నుంచి 8000 గంటలకు మార్చిపోతుంది. ఈ 4000 గంటలే చేరుకుంటమే కష్టంగా ఉన్న, గగనతరంగా ఉన్న టైంలో ఎలాగోలా 365 రోజుల్లో 4000 గంటలు పూర్తి చేయగలిగే సామర్థ్యం ఉన్నా కూడా యూట్యూబర్కి అది 8000 గంటలుగా చేయటం వల్ల లాంగ్ టర్మ్ పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేక్షకులు మరియు కొత్తగా యూట్యూబ్ ఉపయోగించేవారు ఇవి తెలుసుకొని ముందు అడుగేయటం మంచిది. మీకు ఆర్థిక స్తోమత ఉన్నవారైతే లాంగ్ టర్మ్లో అయినా యూట్యూబ్లో సక్సెస్ అవడానికి ముందుకు రావచ్చు. ఆర్థిక కోణంలో మెరుగైన రీతిలో లేని వారు మాత్రం కొంత ఆలోచించి పార్ట్ టైం ద్వారా ముందుకెళ్ళటం మంచిది. ఇది నా సూచన. ఎందుకంటే 8000 గంటలు కష్టతరంగా ఉంటుంది. కనీసం 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంటుంది. మన రన్నింగ్ని బట్టి, మన వీడియో రన్నింగ్స్, ప్రేక్షకుల ఆదరణ బట్టి మనం దీంట్లో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది తెలుస్తుంది. ఫెయిల్యూర్ అనేది ఇక్కడ ఉండదు. సక్సెస్కి టైం ఎక్కువ పడుతుంది యూట్యూబ్లో. కావున నేను ఈ సూచనని రన్నింగ్లో తెలియపరుస్తున్నాను. జూన్ 29, 2020లో నేను స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం అది మోనిటైజేషన్ దిశలో ఉంది. మోనిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. $10 కూడా అయిపోయి $86.26 రన్నింగ్లో ఉంది. అంటే ఇంకా నేను $14 దూరంలో $100కి ఉన్నాను. అంటే ఈ $14 అయిపోతే అప్పుడు యూట్యూబ్లో ఒక సక్సెస్ యూట్యూబర్గా ముందుకు కొనసాగే అవకాశం ఏర్పడుతుంది. అందుకు నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అయితే ఇక్కడ యూట్యూబ్లో ఇప్పుడు 2027 తలుచుకున్నాం. అంటే 1000 మంది సబ్స్క్రైబర్స్ని పొందగలిగి, 365 రోజుల్లో 1000 మంది సబ్స్క్రైబర్స్ని పొందగలిగి 8000 గంటల వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోగలగాలి. అంటే ఇది ఏదో యూట్యూబ్ క్లాసులు వాటి ద్వారా మనం ముందుకు వెళ్ళలేము. మనం వెళ్ళాలంటే లాంగ్ వీడియోస్ని ఎక్కువగా, సుమారు 20 నిమిషాల పైన, 10 నిమిషాల పైన వీడియోల్ని కొనసాగిస్తూ ఆకర్షణాధరంగా ప్రేక్షకులు ఆదరించే విధంగా మనం వీడియోస్ని కొనసాగిస్తూ ముందుకెళ్ళాలి. యూట్యూబ్లో రకరకాలుగా
ఎంతోమంది చెబుతూ ఉంటారు. ప్రాక్టికల్‌గా నాకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ వీడియోస్‌ని బలంగా ముందుకు కొనసాగించడమే ఒక మార్గం. ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి, మన పనుల్ని మనం మిగతా పనులను కోల్పోకుండా దీనికి ఒక పార్ట్ టైంని ఉపయోగించుకుంటూ నిరంతరంగా పార్ట్ టైంని వీడియోలు కొనసాగిస్తూ ముందుకెళ్తే భవిష్యత్తులో మన మిగులుద్ది. కాబట్టి యూట్యూబ్ని ఒక పార్ట్ టైంగానే ముందుకు తీసుకెళ్ళటం మంచిది. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ తీసుకుంటుంది కాబట్టి. అందరికీ ధన్యవాదాలతో యూట్యూబ్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. సుమారు 6 సంవత్సరాల నుంచి నేను యూట్యూబ్లో కొనసాగుతున్నాను. ఒక సక్సెస్ యూట్యూబర్గా ముందుకు రావాలనే ప్రయత్నంలో నా వీడియోస్ని కొనసాగిస్తున్నాను. ప్రేక్షకుల ఆదరణకి రుణపడి ఉంటాను. భవిష్యత్తులో నా నా ప్రయత్నం యూట్యూబ్లో మంచి వీడియోస్ను కొనసాగిస్తూ యువతకు ఉపయోగపడే విధంగా నా వీడియోస్ని కొనసాగిస్తాను. అందరికీ ధన్యవాదాలతో మీ పరచూరు సుధాకర్, బురిపాలెం గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ధన్యవాదాలతో. ప్రతి నిమిషం విలువైంది. ఆ సమయాన్ని మనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలతో. రకరకాల వీడియోస్ని ఎన్నో ప్రేక్షకులకి తెలియని విషయాలని యూట్యూబ్ ద్వారా పొందుపరిచే విధంగా మన ప్రయత్నం చేయవచ్చు. అందరికీ ధన్యవాదాలతో మీ పరచూరు సుధాకర్ రావు.